నామానికి స్తోత్రాలు నేను చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి చివరి వరకు చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి చివరి వరకు. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామును బట్టి విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపానుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గురించి నీకు అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తనకు అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును చాలా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ విశ్వాసము వల్ల దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలముందేమో. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసు మృతులలో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ భాగంలో మనం చదువుకున్న ఈ భాగంలో గమనిస్తే అనేకమైన విషయాలు అబ్రహామును గురించిన అబ్రహాము విశ్వాసంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలను గురించి పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తూ ఆయన రాశారు. వీటిలో ప్రాముఖ్యంగా మనం గమనించినప్పుడు విశ్వాసము అనేది మనకు ఈ భాగంలో ప్రాముఖ్యంగా కనబడుతుంది. విశ్వాసం. దేవుడు అబ్రహామును పిలిచాడు, వాగ్దానం చేశాడు. నేను చూపించు దేశమునకు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నిన్ను అనేక జనాంగములకు తండ్రిగా చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానాన్నంట ఏం చేశాడు? నమ్మాడు. దేవుని పట్ల అతడు విశ్వాసము ఉంచాడు. అతడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అతడు 100 సంవత్సరాల వయసు కలిగిన వాడును,
తన భార్య కూడా గర్భం ఉడికిపోయినది కనుక పిల్లలు కనడానికి ఏమాత్రం ఆస్కారము లేని నిరీక్షణకు ఆధారము లేని సందర్భంలో అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేని సమయంలో అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం ఉంచాడు. ఎలాంటి విశ్వాసము అబ్రహాము దేవుని పట్ల ఉంచాడు అంటే ఆయన మృతులను సజీవులుగా చేయువాడు అని, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడని నమ్మాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా నమ్మాడట? దేవుడు మృతులను సజీవులుగా చేయగలవాడని నమ్మాడట. రెండోది, లేనిది ఉన్నట్టుగా పిలిచేవాడని నమ్మాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము విశ్వాసము చాలా గొప్పది. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని మనం గమనిస్తే 2 విషయాల్లో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఒకటి, స్వాస్థ్యమునకు వచ్చిన వాగ్దానం. ఏ వాగ్దానం? స్వాస్థ్యమునకు వచ్చిన వాగ్దానం. నీవు లేచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము, ఆ దేశమును నీకు స్వాస్థ్యముగా ఇస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము బయలుదేరి ఆ వాగ్దాన దేశంలోకి వచ్చినప్పుడు అబ్రహాముతో దేవుడు అంటాడు, అబ్రహామా, ఇదిగో నీవు తూర్పునకు, పడమరునకును, ఉత్తరమునకును, దక్షిణమునకును నడిచి వెళ్ళు. నీవు నడిచిన స్థలమంతా నీకు వాగ్దానంగా ఇచ్చేస్తున్నా. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఆయన ఎక్కడ పెద్ద మేడ కట్టుకుని ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే అబ్రహాం ఎలాంటి వాడంట? అబ్రహాము గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. గొప్ప ధనవంతుడు, చాలా ఆస్తి కలిగిన వాడు. ఆ దేశ ప్రజలు అంటారు అబ్రహాము దగ్గరకు వచ్చి, అయ్యా నీవు మా ఎదుట మహారాజు వలె ఉన్నావు. దేవునికి స్తోత్రం. మహారాజులాగా ఉన్నావు అంటే అంతటి ఆస్తిపరుడై ఎలా ఉన్నాడంట? గుడారములో నివసించాడు. దేవునికి స్తోత్రం. ఆయన కట్టుకోవాలనుకుంటే అప్పుడే 7 అంతస్తులు మేడ కట్టేసుకునేవాడు అన్నమాట. పెద్ద లెక్కేం కాదు ఆయనకి 7 అంతస్తులు మేడ కట్టడం అంటే. ఆయనకు ఏం కావాలి అంటే దేవుడు వాగ్దానం చేసింది తాను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. మేడలు కట్టడం, మిద్ర కట్టడం కాదు ఆయన కావాల్సింది. ఆయన కావాల్సింది ఏంటంటే దేవుడు తనకు వాగ్దానం చేసిన దాన్ని తాను స్వతంత్రించుకోవాలి. అందుకే నీవు లేచి నడువు అని చెప్పినప్పుడు దేవుడు అబ్రహాం చేశాడట. ఆయన బయలుదేరిపోతా ఉన్నాడు. వెళ్ళడం, ఓ ప్రాంతానికి వెళ్ళటం, ఆ ప్రాంతంలో గుడారేయటం, అక్కడ కొంతకాలం ఉంటాం, మళ్ళీ లేచి ఇంకో చోటకి వెళ్తాం, అక్కడ కొంతకాలం ఉంటాం, అక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్తాం. అలాగే అబ్రహాము తిరిగిన ప్రాంతమంతా దేవుడు అబ్రహాముకు స్వాస్థ్యముగా అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని వీళ్ళు వచ్చి పౌలు గారు అంటాడు, వీరు పరజనులను, మేము పరజనులను, ఈలోకి సంబంధులు కాదు, మేము యాత్రికులము అని చెప్పి వారు నివాసము లేని వారుగా గుడారములలో నివసిస్తూ సంచరించిరి అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహాముకు చేసిన మొదటి వాగ్దానం ఏంటంటే స్వాస్థ్యమును గురించిన వాగ్దానం. ఎందుకు స్వాస్థ్యాన్ని గురించి వాగ్దానం చేయాల్సి వచ్చిందంటే నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు వెళ్ళిన స్థలం ఎక్కడైనా కానీ నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఉండటానికి, నువ్వు నిలబడటానికి, నువ్వు నివసించడానికి ఒక స్థలం అవసరం కదా. స్థలం లేకుండా ఎక్కడ ఉంటావు? నీకంటూ స్థలం లేకుండా ఎక్కడ ఉంటావు? అది అద్దెదే కానీ ఇంకోటే కానీ నీవు ఉండడానికి ఒక స్థలం అవసరం. అయితే అబ్రహాము నువ్వు బయలుదేరన్నప్పుడు, అయ్యా మరి నేను అక్కడికి వెళ్తానికి, అక్కడికి వెళ్తే మరి
మరి నాకు స్థలం ఎవరిస్తారు, ఇల్లు ఎవరిస్తారు, నాకు పొలం ఎవరిస్తారు, నేను ఉండటానికి, మరి నా సైన్యం ఉండడానికి, నా నా మందలు ఉండడానికి తగిన స్థలం ఎక్కడ దొరుకుతుంది, అవన్నీ చూసుకున్న తర్వాత వెళ్తాను అనలే. దేవునికి స్తోత్రం. ఎల్లమని చెప్పిన దేవుడు నీ కొరకు స్థలం సిద్ధపరిచాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడు. అందుకని వాగ్దానం చేసిన దేవుడు ఏం చేసింటే, మొదట నీకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నా, అక్కడ నీవు అభివృద్ధి చెందు, అక్కడ నివసించు, అక్కడ అభివృద్ధి చెందమని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. రెండవ వాగ్దానం చూస్తే, రెండవ వాగ్దానము వారసత్వమైన వాగ్దానం. వారసత్వ వాగ్దానం. ఈ వారసత్వ వాగ్దానాన్ని ఏం చేశాడు, నేను నీ సంతానమును దీవిస్తాను, నీ సంతానము ద్వారా ప్రపంచంలోని లోకంలోని ప్రజలందరినీ దీవించబడతారని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది వారసత్వపు వాగ్దానం. అబ్రహాము మనం గమనించినట్లయితే, సాతాను దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడో, అబ్రహామును ప్రత్యేకించుకున్నాడో, అబ్రహాముకు వాగ్దానం చేశాడో, అబ్రహాము బయలుదేరాడు, సాతాను బయలుదేరాడు. ఎందుకు? అబ్రహాము వాగ్దాన భూమిని చేరకూడదు, వాగ్దాన భూమి అబ్రహాము స్వాతంత్రించుకోకూడదు అని మధ్యలో కరువు వచ్చేసింది. ఆ కరువుకి ఏం చేశాడు? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఆ కరువుకి ఐగుప్తుకి వెళ్ళిపోవడం జరిగింది. ఐగుప్తులో తీసుకెళ్ళాడు. ఒక సందర్భంలో మనకు వచ్చే ఇబ్బందులు, మనకు వచ్చే కష్టాల్లో మనం దేవుని అడగకుండా మనం తీసుకునే నిర్ణయాలు ఎక్కడ తీసుకెళ్తాయంటే ఐగుప్తు తీసుకెళ్తాయి. మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? మనం వెళ్ళాల్సింది వాగ్దాన భూమికి, వాగ్దాన దేశానికి మనం ప్రయాణం చేయాలి. పరదేశులం మనం. హల్లెలూయా. ప్రయాణస్తులం మనము, మార్గస్థులం మనము, యాత్రికులం మనము. ఈ యాత్ర చేసే స్థలము మన నివాసము, వాగ్దాన దేశము. ప్రభు మనకు వాగ్దానం చేశాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుతానికి వెళుతున్నాను, ఆ స్థలంలో మీరు ఉండడానికి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన స్థలాన్ని చేరడానికి మన ప్రయాణం కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. ఈ మధ్యలో అపవాది మనకు శోధన కలిగిస్తాడు, ఇబ్బందులు కలిగిస్తాడు, కష్టాలు కలిగిస్తాడు, కరువులు చెప్తాడు, అనేక తీసుకొస్తాడు. వాటిలో దేనికి మనము భయపడక ప్రభువుని అడుగుతూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అబ్రహాము అన్ని విషయాల్లో ప్రార్థించాడు, కానీ కరువు వచ్చినప్పుడు దేవుని దగ్గర అడగలేదు, ప్రభువా మరి కరువు వచ్చిందయ్యా, మరి నా కుటుంబము, నా పరివారు వీళ్ళంతా పోషింపబడాలి కదా, మరి పరిస్థితి ఏంటి, నన్ను ఏం చేయమంటావు అని దేవుడిని అడగలేదు. అడగకుండా ఏం చేశాడు? ఐగుప్తులో బాగా సంపద ఉంది. ఎందుకంటే ఐగుప్తు అనేది నాగరికతకు ప్రపంచానికి నాగరికత నేర్పినది ఐగుప్తు. కనుక పంట పండడంలో, పంటలు పండించడంలో కూడా నీటిని నిల్వ చేసి పంటలు పండించిన మొట్టమొదటి నాగరికత ఐగుప్తు. కాబట్టి ఐగుప్తులో మంచిగా ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళిపోతే కరువు రోజులలో అక్కడ గడిపేయచ్చు అని చెప్పి అబ్రహాము వాగ్దాన భూమిని వదిలిపెట్టేసి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి వెళ్ళనివ్వడు, దేవుణ్ణి అడగనివ్వడు, కంగారు పెట్టేసి ప్రార్థన చేయకుండా ముందు అసలు ముందు ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత చూసుకోవచ్చు, ప్రార్థన తర్వాత చూసుకోవచ్చు, బయలుదేరిస్తారన్నమాట. ఆ బయలుదేరి వెళ్ళినందువల్ల అబ్రహాముకు జరిగిన నష్టం ఏంటంటే, ఆయన భార్యను పోగొట్టుకోవాల్సి వచ్చింది. దేవుడు జోక్యం చేసుకొని ఇస్తే సరిపోయింది, కానీ లేకపోతే ఆయన భార్యను పోగొట్టుకునేవాడు. భార్యను పోగొట్టుకుంటే ఏముందో తెలుసా? భార్యను పోగొట్టుకుంటే అపవాది తంత్రం చూడండి. ఏ అబ్రహామునే లేకుండా చేయొచ్చు కదా,
అబ్రహాం లేకుండా చేయొచ్చు కదా, కానీ ఏం చేశాడంట? అబ్రహాం భార్యను తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాం భార్యను తీసుకెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను. సంతానం, వారసత్వాన్ని కూర్చిన ఆశీర్వాదం, వారసత్వాన్ని కూర్చిన వాగ్దానం నెరవేరుతూ ఉండాలంటే ఆయన భార్య ఎక్కడ పోవాలి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. అదే దేవుడు మృతులను సజీవులుగా పిలుచువాడని నమ్మాడు అబ్రహాం. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడని నమ్మాడు ఆయన. కాబట్టి ఆయన నమ్మాడు. దేవుడు అదే చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు కనుక ఏం చేశాడు? సాతాను పన్నాగాలను పక్కన పెట్టి, సాతాను పన్నాగాలను ఎరగొట్టి తిరిగి మరలా అబ్రహాము తన భార్యను ఇచ్చాడు. అయితే అదే సందర్భంలో సాతాను ఇంకో పని చేశాడు. ఏంటో తెలుసా? భార్యతో పాటు ఐగుప్తురాలను కూడా బహుమానంగా తీసుకొని వచ్చాడు. ఐగుప్తులు మనకెందుకు? వాళ్ళెందుకు మనకి? మనవాడు కాదు కదా. మనవాడు కానప్పుడు మనవాడు కాని వాళ్ళు మనకెందుకు? అందుకే అంటాడు, ఎవరితో తోడుగా ఉండద్దు, అవిశ్వాసులతో ఇచ్చోడుగా ఉండవద్దు, వారితో మీరు కలవకూడదు అని దేవుడు వాడతారు. కానీ ఐగుప్తురాలను తన భార్యకు పని మనిషిగా ఆ పరులు ఇవ్వడంతో చాలా సంతోషంగా సంకల్పం పెట్టుకుంటే తీసుకొని వచ్చాడు. దేవుడి వాగ్దానం కొరకు అబ్రహాం కనిపెడుతూ ఉన్నాడు. వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెడుతూ ఉన్నాడు. సంతానం కొరకు కనిపెడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ లోపల సాతాను ఆగర్లో ప్రవేశించాడు. చాలాలో ప్రవేశించాడు. ఆమె అంటుంది, దేవుడు నాకు పిల్లలు లేకుండా చేశాడు, కాబట్టి నీవు నా దాసితో ఆమె వల్ల నువ్వు పిల్లల కంటే ఆ పిల్లలు మనకు వారసులు అవుతారు అని చెప్పింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన మాటకి అబ్రహాం ఏం చేయాలి? కాదమ్మా, దేవుడు మనకే పిల్లలు ఇస్తారన్నాడు. మనం ఓపిక పడదాం, నిరీక్షిద్దాం, ఎదురు చూద్దాం, దేవుడు తప్పకుండా మనకి పిల్లలు ఇస్తాడని ఆమె చెప్పాలి. కానీ ఏం చేశాడంట? ఆమె చెప్పాల. ఆమెకేం చెప్పకుండా ఆ మాటిని ఆ దాస్యంతో తెలియాడు. ఏం జరిగింది? సాతాను సంకల్పం పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఒక శంకర సంతతిని అబ్రహాంకు వచ్చేలాగా చేశాను. ఆ వాగ్దాన సంతతి కాకుండా వాగ్దానం లేని సంతతిని నేను తీసుకొచ్చాను. ఇక అబ్రహాముకు ఇక లేదు వాగ్దాన సంతతి అనుకున్నాడు, సంతోషించాడు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఏం చేశాడంట? శారాకు సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. శారాకు సంతానం ఇచ్చాడు. ఎప్పుడు? గర్భము ఉడికిపోయిన తరువాత ఆమెకు మరలా ఆయన గర్భము, నూతన గర్భాన్ని సృష్టించి ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఒకటి, స్వాస్థ్యమును గురించిన వాగ్దానము. రెండవది వారసత్వాన్ని గురించిన వాగ్దానం. ఈ వాగ్దానములు అబ్రహాము జరగకూడదని అపవాది ప్రయత్నించాడు. కానీ అపవాదిని దేవుడు ఎదిరించి అపవాది క్రియలను లయపరిచి దేవుని వాగ్దానమును నెరవేర్చాడు. అలాగే యేసుక్రీస్తు విషయంలో కూడా అపవాది చేసిన విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు కూడా మన కొరకు ఏం చేశాడంట? మృతి పొందాడు. అపవాదంట ప్రభుని మరణానికి అప్పగించాడట. మరణానికి అంటే
ఆయన విరోధంగా అందరిని పురికొల్పి, యూదులను పురికొల్పి, రాజులను పురికొల్పి, చివరికి యేసు ప్రభుని చంపేలాగా తీసుకొచ్చి యేసు ప్రభుకు మరణ శిక్ష విధించి యేసు ప్రభు శిలువలో మరణించేలాగా చేసి అపవాది సంతోషించాడు. అయితే దేవుడు ఏం చేశాడంట? 24 వచ్చిన మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు మృతి పొందేలాగా అపవాది తీసుకెళ్తే, అయితే అపవాదికి తెలియదు యేసు ప్రభు మృతి పొందడం కోసమే వచ్చాడు. అయితే యేసు ప్రభు మృతి పొందడానికే వచ్చాడు, కానీ శిలువ మీద మరణించకూడదు అనేది అపవాది యొక్క ఆలోచన. కానీ యేసు ప్రభు చివరికి శిలువ మీదే మరణించాడు. కాబట్టి మరణించాడు, అయిపోయిందిగా, ఆయన పని చరిత్ర అయిపోయింది అనుకున్నాడు. కానీ యేసు ప్రభుని ఏం చేశాడంట? ఆయన మృతులలో నుండి అపవాది ఆయన మరణానికి అప్పగిస్తే దేవుడు ఆయన తిరిగి లేపాడు. అలాగే సాతాను ఉన్న వాటిని పడగొట్టేవాడు. సాతాను చేసే పని ఏంటి? ఉన్న వాటిని పడగొట్టేవాడు. అవునా కాదా? సాతాను ఏదైనా సృష్టించాడా? సృష్టించిన వాటిని చెడగొడుతూ వచ్చాడు. చెడగొట్టే పని, పడగొట్టే పని సాతాను పని. సృష్టించే పని సాతానుకు లేదు. సృష్టించే ఆ శక్తి, ఆ సామర్థ్యము సాతానుకు లేదు. దేవుడు సృష్టించిన దాన్ని పడగొట్టడం, చెడగొట్టడం అనేదే వాడి పని. కాబట్టి పడగొట్టే పని సాతానుదైతే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి నిర్మించడం దేవుని పని. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో ఏముందో, దేన్ని సాతాను పడగొట్టి చెడగొట్టిందో, తిరిగి మరలా దాన్ని నిలబెట్టుటకు దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అదే ఇక్కడ అబ్రహాము నమ్మాడట. ఏమని? ఆయన సమర్థుడు అని నమ్మాడట. హల్లెలూయా. మృతులను సైతము లేపుటకు ఆయన సమర్థుడు అని నమ్మాడట. కాబట్టి మృతుడైన వాడని చచ్చిపోయాడు. చచ్చిపోయినాడు బతుకుతాడని ఉందా? నిరీక్షణ ఉందా? నమ్మకం ఉందా? లేదు. కానీ అలాంటి నమ్మకము లేని పరిస్థితుల్లో, అలాంటి నమ్మలేని పరిస్థితుల్లో, అలాంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు నిరీక్షణనిచ్చి ఆయన లేని దానిని ఉన్నట్టుగా పిలిచేవాడై ఉన్నాడు. లేనిది ఉన్నట్టుగా పిలిచి చూపించేవాడే. ఇదిగో చూడు ఉంది. హల్లెలూయా. సృష్టిలో ఏమీ లేనప్పుడు, సృష్టి అంతా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన పిలిచాడు. భూమి నీళ్ళన్నీ వేడైపోయి నీళ్ళలో నుండి భూమి వచ్చునుగా కానీ పిలిచాడు. ఏమైపోయింది? నీళ్ళు పక్కెళ్ళిపోయి భూమి పైకి వచ్చేసింది. పిలిచాడు, పిలవగానే వచ్చేసింది. వెలుగు కలుగునుగాక అని పిలిచాడు. చీకటి వెళ్ళిపోయింది, వెలుగు వచ్చేసింది. చెట్లు మొలిపించునుగాక భూమిని దేవుడు పిలిచాడు. చెట్లు దేవుడు పిలవగానే చెట్లు మొలుచుకుంటూ వచ్చినాయి. అప్పటి వరకు చెట్లు లేవు. సముద్రంలో జీవులు వచ్చునుగాక, అప్పటి సముద్రంలో జీవులు వచ్చేస్తున్నాయి. భూమి మీద సమస్త జంతువులు పక్షులు పుట్టునుగాక అన్నాడు. అప్పటి వరకు లేని పక్షులు, పురుగులు, జంతువులు అన్నీ భూమి మీదకి వచ్చేస్తాయి. లేని వాటిని ఆయన పిలిచినప్పుడు ఇగో మేము ఉన్నామని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము నమ్మిన దేవుడు శక్తిమంతుడు. అబ్రహాము నమ్మిన దేవుడు సమర్థుడైన దేవుడు. ఆ దేవుడిని మనము నమ్మినందుకు నిజంగా మనమెంతో ధన్యులము, గొప్ప ధన్యులము. లోకంలో ఉన్న వారందరికంటే మనమెంతో ధన్యులము. అందుకని
ఆ, ఆ, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదిస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట పలుకుతాడు. ఏంటంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలుకు జరిగిన ఆ ఆశీర్వాదాల గురించి ఆయన ఆలోచించినప్పుడు ఆశ్చర్యపోయి అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా ఆశీర్వదించిన నిన్ను కోరిన వాడెవడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని పోలిన వారు లోకంలోకి ఎవరు లేరన్నమాట. ఎందుకంటే అల్పులమైన మనము ఆ గొప్ప దేవుని నమ్మే ధన్యత, భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆ దేవుడు మనకు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు మనం నమ్మదగిన దేవుడు. ఆ దేవుడు సాతాను కుయుక్తులను దేవుడు తనకు కార్యములుగా చేయవాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు మన వచ్చిన కొత్త పాటలో మాట్లాడతాడు, నీవు దేవా నీవు మాతో ఉంటే చాలు, అపవాది కీడులన్నీ మాకు మేలుగా చేయగలవు అంటాడు. దేవునికి స్తోత్రం. అవును, అపవాది తలంచిన ప్రతి కీడును అబ్రాహాము జీవితంలోను మన జీవితాల్లోనూ ఆయన మేలుగా మలుచుకుంటూ వస్తూ ఉన్నాడు. మేలుగా మలుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ మనము కీలో పడుతున్నాము అంటే ఆయన అడగకుండా, ఆయన దగ్గరకు వెళ్ళకుండా, ఆయన మాట వినకుండా, ఆయనకు ప్రార్థించకుండా మనం తీసుకునే నిర్ణయాల వల్ల మనము కీడులో పడుతున్నాం తప్ప ఆయన అడిగి ఆయన సలహా తీసుకొని ఆయన వాగ్దాన ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా నడిచినంత కాలము అబ్రహాము వర్ధిల్లుతూ వచ్చాడు. అడగకుండా ఎదిగినందుకు భార్యను పోగొట్టుకున్నాడు. తిరిగి దేవుడు వల్ల ఇస్తే ఆగర్ని ఎండ పెట్టుకొని వచ్చాడు. ఆగర్ ద్వారా వాగ్దానం లేని సంతానాన్ని లోకానికి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని దగ్గర అడిగి తీసుకోవాలి. అప్పుడు మనము అది ఎలాంటి పరిస్థితి అయినా మన కళ్ళ ముందు ఏ కనపడదు, శూన్యంగా కనపడవచ్చు. ఇది ఎలా జరుగుతుంది అనే పరిస్థితి మన కళ్ళ ముందు కనపడవచ్చు. కానీ దేవుడు ఆ సమయానికి దాన్ని కంపల్సరిగా మనకు చేసి చూపిస్తాడు. శూన్యములో నుండి తన మాట ద్వారా సమస్త సృష్టిని చేసిన దేవుడు నీ ఎదుట కనపడుతున్న శూన్యతలో నుండే నీ ప్రతి అవసరత దేవుడు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాడు, నీ పరిస్థితులను మార్చివేయబోతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్మిన మనం ధన్యులను. ఈ ధన్యతను ఎన్నడూ పోగొట్టుకున్నాక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృతజ్ఞులమై జీవించుదుముగాక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నా, నీ నామాన్ని కనపరుస్తున్నా. తండ్రి, అబ్రహాము తన వాగ్దానమును పొందడానికి మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. అబ్రహాము చూపిన విశ్వాసమును బట్టి స్తోత్రాలు. ఆ విశ్వాసము తన వరకే కాకుండా అది మార్గము మాత్రమే మీరు వర్తింపజేసినందుకే నిన్ను స్తుతిస్తూ ఉన్నా. తండ్రి, స్తోత్రాలు. ఆ విశ్వాసం కలిగిన వారమై, ఆ భాగ్యం, ఆ ధన్యత కలిగిన వారమై మా జీవితాలను కొనసాగించుకుంటూ అబ్రహాము వలె నాయన స్తోత్రాలు, మృతులను సజీవులుగా చేయవాడమని, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడమని నాయన నమ్మి నీ వైపు చూస్తూ ప్రతి విషయంలో నాయన నా తండ్రి నీ సలహా, నీ ఆలోచనల ప్రకారంగా మేము
మేము ముందుకు కొనసాగడానికి నీ కృప సహాయము మా అందరికీ దయచేసి అబ్రహాము విశ్వాసములో పారివారమయ్యే కృప దయచేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.